తీరా పైకెళ్ళి చూసేసరికి పాండురంగ స్వామి వరసను తడుచుకుంటూ ఆయన తాటికమ్మలు తర్వాత పింకులు 2 అమిరిస్తుంటారనమాట. స్వామి మొత్తం తడిచిపోతుంటాడు. ఓకే. సో నామదేవి అప్పటికే సౌండ్స్కి పిడుగులకి వెంటనే లేచి చూసేసరికి జానాబాయి కనిపించట్లే. జానాబాయి 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 ఎక్కడున్నావు అని చెప్పి నామదేవి బయటకు చూస్తుంటారనమాట. చూసేసరికి ఈమె నిచ్చినేసుకుని స్వామి దగ్గర చూసి ఇలాగే ఆశ్చర్యంతో ఉందన్నమాట. ఈయన బయటకు చూసేసరికి నామదేవి చూస్తే స్వామి తడిచిపోతున్నాడు విట్టల. ఆయన తిలక మొత్తం గారిపోతుంటది. తిలక మా చంద్రం తిలక మొత్తం ముఖం మొత్తం ఉంటుంది అనమాట. ఇలా తుడుచుకుంటాడు అనమాట. చెత్త కుప్పలెత్తావు నాతో. రాత్రి అంతా రెక్కలు నొప్పులు వచ్చేలాగా పిండి రుబ్బావు నువ్వు. ఇక నుంచి నువ్వు నా పనిలో నువ్వు రాకు. నువ్వు నా పిండి రుబ్బకు, నా చెత్తకు, నా తొడకు నేను చేసుకుంటా. ఒకరోజు నేను ఆవు పేడలు ఎత్తినప్పుడు ఎవరు లేనప్పుడు నువ్వు వచ్చి పరిగెట్టి వచ్చి నా పైన ఆ బుట్ట పెట్టావు, ఆవు పేడ బుట్ట. తర్వాత ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు ఒకరోజు చిన్న ఆకలితో కళ్ళు తిరిగి పడిపోతే నువ్వు వచ్చి ఇల్లు క్లీన్ చేసావు, మొక్కలకు నీరు పెట్టావు. నేను చేసిన ప్రతి పనిలో కూడా నువ్వు భాగస్వామిగా మారి నాకు హెల్ప్ చేసావు. నువ్వు తలుచుకుంటే మీ ఇంటిని చాలా బంగారు ఇంటికి మార్చగలవు, అంత పవర్ఫుల్ వ్యక్తివి నువ్వు. అలాంటిది నువ్వు నీ యొక్క కుటుంబాన్ని ఉద్ధరించుకోకుండా, డబ్బు సంపదల్లో పడకుండా నువ్వన్నీ పక్కన పెట్టి ఒక పేదోడుగా బతుకుతున్నావు. నా గురించే కదా. ఎప్పుడైతే కీర్తి వచ్చిందో భగవంతుడు పరీక్ష పెడతాడు. మీరు రెడీగా ఉండాలి. మీకు భక్తి సేవలో మీ కీర్తులు వచ్చాయనుకోండి, నెక్స్ట్ పెద్ద అవమాన పరీక్ష ఉంటుంది. గర్భగుడిలో పాండురంగ రాస్తుంటే ఇక్కడ వీళ్ళు ఇంట్లో పాడుతుంటే ఈయన రాస్తున్నట్టు మనకెలా తెలిసిందంటే జ్ఞానదేవ్ అనే ఒక మంచి భక్తుడు ఆ దర్శనంకి వెళ్ళేటప్పుడు స్వామి ఏంటి ఏం రాసేస్తున్నావు అంటే, అక్కడ జానాబాయి నా భక్తురాలు నా కోసం కవిత్వం రాస్తుంది, ఆమె ఒంటరిగా కూర్చొని నా కోసం కవిత్వం రాస్తుంది. ఆ కవిత్వం ఏంటి చెప్పనా? మహారాష్ట్రలో గంగాభేడ్ అనే గ్రామంలో జానాబాయి జన్మించడం జరుగుతుంది. వాళ్ళ నాన్నగారు చాలా బాధపడుతుంటారు అన్నమాట, నాకు పిల్లలు పుట్టట్లేదని. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ప్రేమతో వాళ్ళు చాలా తపస్సు చేసి నాకు కూతురు పుడితే అయ్యా పాండురంగా నేను ఇంతవరకు నేను చూడలేదు, విఠల పండరపురం రాలేదు, నాకు ఇంకా పెళ్ళి అయింది, పిల్లలు కూడా పుట్టలేదు, నా కూతురు పుడితే నీ దగ్గరికి వస్తాను, నా కూతురిని తీసుకొని అని చెప్తారనమాట. సో అదేవిధంగా కార్తీక శుద్ధి ఏకాదశి స్వామి రోజు అంటే పిల్లలు పుట్టారు, ఆ కూతురికి 5 సంవత్సరాలు అయ్యింది. కార్తీక మాసంలో వచ్చి ఏకాదశి వెరీ పవర్ఫుల్. ఆ రోజు ఆ దంపతులు ఆ జానాబాయి 5 సంవత్సరాల ఆడపిల్ల వాళ్ళిద్దరూ పాండురంగ దర్శనంకి వెళ్ళారు. సూపరు. ఇక్కడవరకు బాగానే జరిగింది. ఇక్కడి నుంచి ఎవరైనా ఆ పాండురంగని టచ్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఆయన పాదాలు టచ్ చేస్తే ఎట్లా ఉంటుంది, అది మీకు తెలియజేస్తా. అప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఇద్దరు వెళ్తారు, తన కూతురు వెనక ఉంటుంది. వాళ్ళు అందరు భక్తులు లైన్లో ఉండి పాండురంగని టచ్ చేసి పాదాలు పట్టుకొని అందరూ వాళ్ళ ప్రేమని విలపించుకుంటారు అనమాట. ఇప్పుడు ఏం చేశారు, ఈ వాళ్ళ నాన్నగారు టచ్ చేసి, ఏ పాండురంగా పిల్లలు లేని నాకు సంతానం ఇచ్చావు, ఈ చక్కటిని బిడ్డని ప్రసాదించావు, ఈమె నీ వరపుత్రిక, ఈ బిడ్డ సంరక్షణ కూడా నీదే బాధ్యత అని చెప్పేసి ఆయన నాన్న మరి ఆ హృదయం నుంచి ఆ మాట అనేస్తారన్నమాట, ఈ బిడ్డ నీవే సంరక్షించాలి అని చెప్పి. అప్పుడు వెంటనే పాండురంగుడు అయ్యో బిడ్డ సంరక్షణ కూడా నీదే అన్నారు కాబట్టి వెంటనే స్వామివారు తదాస్తు, ఈ వాళ్ళ నాన్నగారు వేడుకుంటారు కాబట్టి నా బిడ్డను సంరక్షించమని ఆ జానాబాయి వెంటనే స్వామి పాదాలు పట్టుకుంటుంది. పట్టుకుంటే ఏం జరిగింది చూడండి. వెంటనే ఆ ఆడపిల్ల వెంటనే ఆ స్వామిని పట్టుకోవడం వల్ల జరిగిన మార్పులు ఏంటి, అప్పటి వరకు భగవంతుడు అంటే మామూలుగా ఉండేది, ఆ కాలు పట్టుకున్నాక ఏడవడం మొదలుపెట్టింది, వదలబుద్ధి లేదు. ఆమె ఏమైనా తెలుసా, కాలు పట్టుకుని మరొకసారమే అనంతమైన వైరాగ్యం, శరణగతి. మన ఎన్ని సమస్యలు తపస్సు చేస్తూ వస్తుంది శరణగతి కృష్ణుని పట్ల. స్వామి పాదాలు పట్టుకుని మరొకసారి వచ్చిందనమాట. ఏమంటుంది, మాయమాలి బాబమేళ ఆతం సంబాలి విఠల మీ తుజం గాలేకర సకో మజసి అవంవర. ఏ విట్ల నారాయణ సకల జీవరాశులు జీవించి ఉన్నవాడా, నా తల్లి మరణించింది అని వస్తుంది ఆమె. నా తల్లి మరణించింది, నా తండ్రి మరణించాడు, నేను ఎంతసేపు నీకై చూసేది, నేను నిరాశ్రయాలుగా ఉన్నాను, ఇప్పుడు నేను రక్షించేవు, నేను నీ బిడ్డని, ఇంకెక్కువ సమయం నిరీక్షింప చేయకు, మందమతినై నేను నీ దాసురాలని, నాకు నీ పాదాల చెంత ఆశ్రయం కల్పించు స్వామి, నాకు నువ్వు తప్ప వేరొకరు ఎవరున్నారు, అందుచేత దయచేసి నా సంరక్షణ బాధ్యత నీకు తీసుకో.
ఒక 5 సంవత్సరాల్లో ఒక మాత చిన్నపిల్ల ఆమెకి ఇంత భక్తి ఎలాగొచ్చింది? ఓన్లీ భగవంతుడికి పాదాలు, ఆ స్పర్శ తీసుకోవాలి. భగవంతుడు ఆ సృష్టిని నడిపిస్తున్న భగవంతుడి పాదాలు పట్టుకోవడం మరుక్షణమే ఆమె భక్తి వచ్చిందనమాట. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు మరణించారనేస్తున్నారు. మరి వీళ్ళు కోరిక ఏంటి? సంరక్షించే బాధ్యత అని చెప్పారు కాబట్టి ఆ కోరిక మేరకు అలా అనేస్తుంది. ఆమెలో భక్తి అంత వైరాగ్యం వచ్చింది. ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడం లేదు. ఆ తల్లిదండ్రులు లాగుతుండ్రు వెనక్కి. ఈ లోపల నామదేవ్ అని ఆ మహాభక్తుడు రావడం జరిగింది. సో ఇవంతా గమనిస్తుంటారనమాట. వాళ్ళ అమ్మ నుంచి పరిగెట్టెళ్ళి నామదేవ్ గారు నా కూతురు రానంటుంది, ఈ పాండరంగ దేవి సేవ చేద్దామంటుంది, నువ్వే కాపాడే నామదేవ్ అంటే, నామదేవు అంటారనమాట, మీ కూతురు రానంది మీరేం చేస్తారమ్మా, నేను చూసుకుంటా మీ కూతుర్ని, మీరేం భయపడకండి, మీ ఊరికి వెళ్ళండి అంటారు. అండ్ స్వామి కూడా చెప్తారనమాట, మీ కూతురికి మీరే రక్షించమని చెప్పారు కాబట్టి నేను రక్షిస్తాను, మీ కూతురుతో అద్భుతమైన లీల జరుగుతాయి, మీ కూతురు ఎన్నో సంవత్సరాలు మీరు తపస్సు చేస్తే మీ కూతురు పుట్టింది, ఈమె భగవంతుడు నా యొక్క కీర్తిని ప్రజలందరూ చెప్పడానికి అవతరించింది భూమి మీద, కాబట్టి మీరందరూ మీ ఇంటికి వెళ్ళి మీ కుటుంబ సభ్యులు మీరు మీ పని చేసుకోండి, మీ ఇంటి దగ్గర కూడా నేను ఆలపాలను చూసుకుంటా, పాండురంగానుగా నేను మీ కూతురుని కూడా చూసుకుంటా, మీరు జాగ్రత్త ఇంటికి బయలుదేరని అంటారనమాట. ఇంకా ఆ కూతురు వాళ్ళ అమ్మనని చూడలే, వన్స్ పాదాలు పట్టుకున్న తర్వాత వాళ్ళ అమ్మనని మరణించారని అనేసుకుంటుందండి. మరి వాళ్ళ అమ్మ నిన్ను ఎలాగ ఒంటరి వదిలేసేది అని ఏడుస్తుంటారనమాట. సో నామదేవ్ అంటారు, ఏం కాదు నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి అని చెప్తారన్నమాట. వెంటనే వాళ్ళ అమ్మని వెళ్ళిపోతారు. ఇంకా జానబాయి చూడట్లే. సో జానబాయి ఎప్పుడైతే నామదేవిని చూస్తుందో, నామదేవ్ ఉత్తమ భక్తుడు కాబట్టి నామదేవ్ శరణగతి పొంది, నామదేవా ఈ రోజు నుంచి మీరే నా గురువులు, కృష్ణుడే నా దేవుడు, గురువు కృష్ణ తప్ప ఇంకేమో అవసరం లేదు నా జీవితం అని చెప్పి ఆమె పూర్తిగా శరణగతి అయిపోయింది అనమాట. చూడండి, భగవంతుడి పాదాలు పట్టుకుంటే గురువు కృష్ణుడి పైన అంత ప్రేమ పెరుగుద్ది. ఇప్పుడు కూడా ఆ పాండురంగ ఎక్కడే ఉన్నాడు, ఆ గుడిలో నిల్చున్నాడు, మీ గురించి పాదాలు కూడా ఉన్నాయి, మీరు టచ్ చేయట్లేదు. బికాజ్ ఆఫ్ మనలో ఉన్న చెడు ఆలోచనలు, ఆకర్షణల వల్ల భగవంతుడిని చూసుకోలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. అందుకే ఆ పాండురంగని చూడాలన్నా, ఆయన టచ్ చేయాలన్నా మన హృదయం ఎంతో పవిత్రంగా ఉండాలి. అదర్వైజ్ భగవంతుడు స్పర్శ మీకు దొరకదు. ఓన్లీ మాయా స్పర్శే, దుఃఖ స్పర్శ, భయం స్పర్శ. ఆ స్పర్శ వంటి విధికి అదన్నీ మీకు ఖండన, అవి మీ జోలికి రావు. స్వామివారిని టచ్ చేస్తే ఈజ్ రెడీ ఫర్ యూ, బట్ యు ఆర్ నాట్ రెడీ ఫర్ టచింగ్ హిమ్. నామదేవ్ భార్య రాధాబాయి, తర్వాత కుమారులు, వాళ్ళందరూ ఫ్యామిలీ ఉన్నారనమాట. సో నామదేవ్ భార్య ఉంటుంది, మన కొడుకుళ్ళు మన కూతురు నాడు తిండి పెట్టడానికే తిండి లేదు, మళ్ళీ ఇంకో అమ్మాయిని తీసుకొచ్చావు మన ఇంటికి, చాలా నీ భక్తి అని చెప్పి నామదేవు జానాబాయికి ఎదురున్నప్పుడు ఆ రాధాబాయి అలా ఉంటుంది అనమాట. సో నామదేవ్ అంటారంటే, ఇంట్లో నీకు ఈమె మంచి భక్తురాలు, నీకు ఏదైనా పనికి హెల్ప్ చేస్తుందిలే, ఈమె బాగా చూసుకుందాం, ఈమె చాలా అవతార పురుషురాలు, ఈమె గురించి మెల్లమెల్లగా నీకే తెలుస్తుంది, నీకు ఇష్టం లేకపోతే అప్పుడు పంపించేద్దాంలే, కానీ దయచేసి ఈమెని మన ఇంట్లో ఉంచుకుందామని చెప్పి నామదేవి చెప్తారు. సో వెంటనే జానాబాయి ఆ రోజు నుంచి ఇంట్లో పనిగా జాయిన్ అయిపోతుంది. ఇంకా తను ఎలా ఫీల్ అవుతుందంటే, ఈ గురువే నాకు కృష్ణుడు చూపిస్తారని చెప్పి ఆ గురువు ఏం చెప్తుంది, ఆ గురువు భార్య ఏం చెప్తుంది, గురుపత్ని కూడా మనకి అమ్మతో సమానం కదా, 7 అమ్మల్లో ఒక అమ్మ గురుపత్ని కాబట్టి, సో గురుపత్ని ఏం చెప్పినా ఆమె చక్కగా చేస్తుందన్నమాట. ఈ విధంగా వాళ్ళ ఇంట్లో జానాబాయి మంచి భక్తులుగా ఉంటుంది. మామూలు ఇల్లు కాబట్టి వాళ్ళు భక్తులు అంటే చాలా పేదోళ్ళు, పూరి గుడిసే, కొంచెం పెంకిటిల్లు ఉంటాయి. ఒక గాలి వానకి ఆ పెంకిటిల్లు పడిపోతుంటే ఆ యొక్క పైకప్పు అనేది గాలికి ఎగిరిపోతుంటుంది అనమాట. అండ్ రుక్మిణీదేవి పాండురంగ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు పాండురంగ వెంటనే చూస్తారు బయటికంటే తన భక్తుల దిక్కు చూస్తాడు, ఎక్కడున్నా తన భక్తులు తెలుసు. రుక్మిణీదేవితో మాట్లాడడం ఆపేసి నా భక్తుడికి ఇబ్బంది కలుగుతుందని చెప్పి వాళ్ళు వెంటనే స్వామివారి ఇంటి పైకప్పు ఎక్కి ఆ పెంకుల్లో అమరుస్తుంటారన్నమాట, పేరుస్తుంటారు. సో జానాబాయి ఆ ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు, వర్షం వస్తుంది, ఆ ఇంట్లో వాటర్ వచ్చేస్తున్నాయి. జానాబాయి చిన్నపిల్ల, ఇంట్లో ఆమె పని మనిషిగా ఉంటుంది అన్నమాట, సేవ చేసుకుంటూ. ఈమె ఎలాగ వాటర్ ఆపాలి, మా గురువు తడిచిపోతారని చెప్పి ఆ జానాబాయి బయటకు వచ్చి ఇంటికి వచ్చి చూస్తుంటుంది, బయట ఏదైనా ఉంటే పెడదాం. ఆ చిన్నపిల్ల అంత స్పీడ్గా ఇంటి చుట్టూ తిరుగుతుంది అనమాట, ఎలాగైనా వాటర్ ఆపాలి, మా గురువు గారు నిద్ర పట్టదు, వాటర్ పడకుండా ఏదో ప్రయత్నిస్తుంటుంది, నిచ్చినేస్తుంటుంది, అన్నీ చేస్తుంటుంది అనమాట. నిచ్చినేసి పైకెక్కి ఆ స్లాబ్ని కవర్ చేద్దామని. చిన్నపిల్ల, 5 సంవత్సరాల ఆడపిల్ల, లోపల ఉన్నది గురు భక్తి తప్ప ఇంకేం తెలియదు, గురువు తప్ప ఇంకేం తెలియదు ఆమెకి. సో ఈ విధంగా ఆమె ప్రయత్నిస్తుంటుంది. ఆ టైంలో జానాబాయి నిచ్చినెక్కే టైంలో ఏమవుతుందంటే, వెంటనే పాండురంగ
స్వామివారు రాకముందే ఒక సుదర్శన చక్రం తిరుగుతుంటుంది అనమాట. ఈ ఆడపిల్లకి కనిపించట్లే, అరే ఇదంతా వెలుగు వస్తుంది, ఏదైనా పిడుగులు పడ్డాయా ఏంటి అనుకుంటుంది ఆమె. ఆ సుదర్శన చక్రం వెలుతురు తిరుగుతుంటుంది అనమాట, గిర్రు 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 అని. ఈమెకి కనిపించదు, చిన్నపిల్ల కాబట్టి. ఇంకా పైకెళ్ళి చూసేసరికి పాండురంగ స్వామి వరసను తడుచుకుంటూ ఆయన తాటికమ్మలు తర్వాత పెంకులు 2 అమిరిస్తుంటారు అనమాట. స్వామి మొత్తం తడిచిపోతుంటాడు. ఓకే. సో నామదేవి అప్పటికే సౌండ్స్కి పిడుగులకి వెంటనే లేచి చూసరికి జానాబాయి కనిపించట్లే. జానాబాయ్ 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 ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని చెప్పి నామదేవి బయటకు చూస్తుంటారన్నమాట. చూసేసరికి ఈమె నిచ్చినేసుకుని స్వామిదికి చూసి ఇలాగే ఆశ్చర్యంతో ఉందన్నమాట. ఈయన బయటకు చూసేసరికి నామదేవి చూస్తే స్వామి తడిచిపోతున్నాడు విట్టల. ఆయన తిలక మొత్తం కారిపోతుంటది. తిలక మా చంద్రం తిలక మొత్తం ముఖం మొత్తం ఉంటుంది అనమాట. ఇలా తెలుసుకుంటాడు అనమాట స్వామి. స్వామి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? నామదేవ్ క్యారెక్టర్ స్ట్రాంగ్ కాబట్టి, స్వామి ఆయనతో మాట్లాడతారు కాబట్టి, వాళ్ళందరూ కలిసి తిరుగుతారు కాబట్టి ఒక స్వామివారు అంత ఫ్రెండ్లీగా ఉంటాడు అనమాట. విఠల్ అంత కృష్ణ మీన్స్ ఈజ్ డార్లింగ్ ఆఫ్ ఎవ్రీ వన్. దట్ ఈజ్ కృష్ణనా? సో స్వామి ఏంటి మొత్తం తిలకం తడిసిపోయింది, నువ్వు ఇలా టైంకి వచ్చావు, ఇక్కడ పిడిగిలు పడితే ఏంది స్వామి ఏమైనా చేస్తాను, దిగు అని చెప్పేసి నామదేవ్ పరిగెట్టి లోపలికి వెళ్ళి తన టవల్ తీసుకొచ్చి స్వామివారికి మొత్తం తుడుస్తారు. స్వామివారికి జుట్టు చాలా పొడవుగా ఉంటుంది అనమాట. ఓకే, మొత్తం తుడుస్తారు. అండ్ జానాబాయి వాళ్ళిద్దరు కలుపుకుని తీసుకొచ్చి కూర్చోబెడతారు. నవ్వు ఆకలేస్తుంటుంది, నువ్వు అన్నం తినాలని చెప్పి ప్రేమతో జానాబాయి వాళ్ళ ఇంట్లో అందరికి వండి పెడుతుంటుంది. ఒక పక్కన నామదేవు విఠల స్వామి కృష్ణుడు పక్కన కూర్చుంటారు. అండ్ జానాబాయి ఏం చేస్తారు చూడండి, తిలకం కారిపోతుంటుంది కదా, ముఖం మొత్తం చందనం అవుతుంటుంది. అప్పుడు ఈ దిగమంటే దిగట్లేదు అనమాట. పాండురంగా దిగు స్వామి దిగు అంటే దిగలేదు. పాండురంగా చెప్తుండనమాట, నామదేవా నువ్వెప్పుడు నన్ను ఎప్పుడు నన్నే జపం చేస్తావు, నా భజిస్తావు, నన్ను పూజిస్తావు, ఇలా పూజించి నీ ఇంటిని మర్చిపోయావు. నువ్వు తలుచుకుంటే మీ ఇంటిని చాలా బంగారు ఇంటిని మార్చగలవు, అంత పవర్ఫుల్ వ్యక్తివి నువ్వు. అలాంటిది నువ్వు నీ యొక్క కుటుంబాన్ని ఉద్ధరించుకోకుండా, డబ్బు సంపదల్లో పడకుండా నువ్వన్నీ పక్కన పెట్టి ఒక పేదోడుగా బతుకుతున్నావు. నా గురించే కదా, నీ ఇంటిని మరిచావు, నువ్వు నా ఇంటిని బాగు చేస్తున్నావు అంటే పండరపురంలో భక్తుల దగ్గర తీసుకొస్తున్నావు అందరు జనాల్ని. అప్పుడు స్వామి హ్యాపీ. కానీ నువ్వు నా ఇంటిని బాగు చేయడంలో నిమగ్నమై నీ ఇంటిని మర్చిపోయావు. నీ ఇల్లు రేకిల్లా, అది వర్షాకాలం వస్తుంది, అది ఎలాగుంది, కారుతుందా, ఏమి తెలియట్లే. నువ్వన్నీ మర్చిపోయావు, నీ ఇంటిని మర్చిపోతున్నావు. కాబట్టి నువ్వు నా ఇంటిని చూస్తున్నావు కాబట్టి నేను నీ ఇంటిని చూస్తా. చాలామంది నిన్ను తిట్టారు, నీకు తల్లి లేదు, నువ్వు మీ భార్యని నీ తల్లిని సరిగ్గా చూసుకోవట్లేదు, నీ ఇంటినే సరిగ్గా అందరి ఇల్లు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటే నీవు చిన్న పాడుబడిన ఇంట్లో ఉంటున్నావు, నిన్ను తిడుతున్నారు. నువ్వు తలుచుకుంటూ కట్టేస్తావు. బట్ ఇన్ని తిట్లు కాస్తున్నావు, ఎంత ఇబ్బంది గురవుతున్నావు, ఎంత జపం చేస్తున్నావు, ఎంత సంకీర్తన చేస్తున్నావు, నీ జీవితం నాకు దారపోస్తున్నావు. నన్ను నీ కొరకు ఈ చిన్న పని చేయనివ్వు ప్లీజ్. నీకు ఎలా కృతజ్ఞత చెప్పుకోలే తెలియట్లేదు. కాబట్టి నీ ఇంటి అయినా కొంచెం బాగు చేస్తా నేను. నీలాంటి భక్తికి ఎలా రుణపడిపోయాను నీకు అంటే నన్ను ఈ పని చేయను అని చెప్పేసి ఆయన ఒక పక్కన ఏడుపు, ఇంకో పక్కన ప్రేమ, ఇంకో పక్కన తిలకం జరిగిపోతుంటుంది. ఈ విధంగా ఆయన మంచిగా అమరుస్తున్నాడు. దాట్ ఈజ్ అవర్ విఠల. ఎలా చెప్పాలి విఠల గురించి? ఇంకా భగవంతుని మనం చూడలేదు ఇంకా, కానీ భగవంతుని మనసుని అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం ఏంటి మీకు? ఇంకా వాట్స్ ఎ ప్రాబ్లం? ఎన్ని రోజులు భగవంతుడు ఫోటోలు అంటారు. ఈజ్ దేర్ ఫర్ యూ నా. అలాంటి భగవంతుడు ఎవరున్నారు? అలాంటి ద పవర్ఫుల్ క్యారెక్టర్ ఎవరున్నా ప్రపంచంలో? జనమందరూ ఇప్పుడున్న అమ్మాయిలందరూ కూడా సినిమా హీరోలు అంటే వీళ్ళందరూ హీరోయిన్లు ఎంత దారుణం జరుగుతుంది చూడండి. మన పాండురంగ ఇలాంటి క్యారెక్టర్ ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. అలాంటి భగవంతుడు లేడు. ఆ ఇంట్లో కూర్చుంటారు. జానాబాయి వడ్డిస్తుంది అనమాట. స్వామివారికి స్నానంకి వేడి నీళ్ళు పెట్టింది జానాబాయి. చూడండి, ఆయన ఫ్యామిలీలో కలిసిపోతాడు. గోవిందుడు అందరూ వాడంటే మన ఫ్యామిలీలో కలిసిపోయే రకం అనమాట. ఆయన ఫ్యామిలీలో కలిసిపోతాడు, వేడి నీళ్ళతో స్నానం చేస్తాడు. స్వామికి కొత్త బట్టలు ఇస్తుంది జానాబాయి. ఈ విధంగా శరీరం అంతా మట్టి ధూళి పట్టేసి ఉంటుంది. చక్కగా స్నానం చేసేస్తారు స్వామి. పొడ్డు బట్టలు ఇచ్చి స్వామి కట్టుకుంటాడు. ఈ విధంగా జానాబాయి మంచిగా స్వామివారి కోసం వేడి ఆహారం తయారు చేసి ఉంటుంది. సో భోజనం వడ్డించినప్పుడు నామదేవి అందరూ ఒక వరుసలో కూర్చుంటారు. సో నామదేవి కుటుంబం ఒక వరుసలో కూర్చుంటుంది. ఇప్పుడు జానాబాయి ఏమిటంటే, ఫస్ట్ జానాబాయి కూడా ఏమనుకుంటుంది, నేను నా స్వామితో కలిపి తినాలనుకుంటున్నాను. స్వామి అని ఇద్దరు పక్కన కూర్చొని తింటే బాగుంటుంది. చిన్నపిల్ల చూడండి, మీకు ఏమి కోరికలే ఆమెకి. అదంతా కాలు పట్టుకుంటే వచ్చిన వైబ్రేషన్ అన్నమాట. యోగపీఠ శక్తి కదా. స్వామిని పట్టుకుంటే మనలో ఆటోమేటిక్ మనలో చేంజ్ వస్తాయి.
కాకపోతే మనం పట్టుకున్నప్పుడు మీరు అంత ప్రేమతో శరణగతి పట్టుకోవాలి. ఏదో ఏదో టచ్ చేసినట్టు టచ్ చేస్తే మీకు స్వామి ఏం ఉండదు. సో, ఈ విధంగా ఆమె అంటుందనమాట. అందరికి వడ్డిస్తుంది. కానీ నేను పాండురంగతో తిందాం అనుకుంటున్నాను అని మనసులో ఆ కోరికన మరి స్వామివారు ఆ ప్రసాదం చూసి వెంటనే ఇలా తినబోతున్నాడు స్వామి. వెంటనే ఉదయంలో స్వామిని చూసి జానబాయి అంటదనమాట, స్వామి నువ్వు అక్కడే తినేస్తున్నావు, నేను నీ పక్కన కూర్చొని నీకు ముద్దలు తినబెట్టి 5 సంవత్సరాల ఆడపిల్ల మన ఇద్దరం కలిసి తిందాం స్వామి, నువ్వు తినేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుందన్నమాట. వెంటనే పాండురంగా తినడం ఆపేస్తారు. తినడం ఆపేసి నాకు ఇంకా ఆకలి వేయడం లేదు, ఇప్పుడే గుడిలో ప్రసాదం తిని వచ్చాను, నేను తర్వాత తింటానులే అని చెప్పేస్తారన్నమాట. సో వాళ్ళ ఇంట్లో అందరూ తినేసి నిద్రపోతుంటారు. కానీ స్వామికి చాలా ఆకలేస్తుంటుంది. ఓన్లీ జానాబాయి గురించి ఆగిపోయాడు. నువ్వు జానాబాయి ఇద్దరు కలిసి జానాబాయి అందరు నిద్రిస్తున్నారు, నామదేవి నిద్రిస్తున్నారు. జానాబాయి వంటగదిలో ఉంటుంది. అందరి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ప్లేస్ లేదు. ఎక్కడైతే కిచెన్ ఉంటుందో ఆ కిచెన్ రూమ్లోనే అక్కడ ఆ వంట రూమ్లో ఎవరైనా పడుకుంటారా? మీరు పడుకుంటారు వెళ్ళి వంట రూమ్లో నిద్రపోతుంది. చిన్న రూమ్ గది, చలికి తట్టుకోలేకపోతుంది ఆమె, వర్షం పడింది కాబట్టి. సో ఈమెకి ఆకలి, స్వామితో తినాలని కోరిక. మరి స్వామి ఎప్పుడు వస్తాడు? ఈమె తినకంటే చిన్నపిల్ల తినకంటే నిద్రపోయింది. అండ్ స్వామి వచ్చి జానా లే, నా కోసం చాలా ఆకలిస్తుంది, నీకు కూడా ఆకలి, మన ఇద్దరం ఓకే అన్ని ప్లేట్ అరేంజ్ చేసి అంటే పాండురంగ అంటారనమాట. అప్పుడు జానబాయి అంటుందన్నమాట, ఏ పాండురంగ నీ సంగతి నాకు తెలిసినయ్యా, నా వల్ల నువ్వు తినలేదు, నువ్వు తినకుండా భోజనం నుంచి లేచి వెళ్ళి నా కోరికను తీర్చడానికి నువ్వు ఆకలితో ఉన్నావు, ఆకలి దాచుకున్నావు తండ్రి. నేను నా మనసులో అనుకున్న ప్రతి విషయం యాక్చువల్లీ నీకు ఆకలితో ఉన్నాం, నేను ఇబ్బంది పెట్టలేదు, నాకు అనవసరం కోరిక వచ్చింది ఇది తినమని, నువ్వు తినకుండా నా కోసం ఉండిపోయావు. నాలో ఉన్న మనసులో అనుకున్న ఏదైనా ప్రాబ్లము నీకు బాధించిందేమో, ఇక పైనుంచి అలాంటి కోరికలు ఏం కోరుకోనయ్యా, సారీ నీకు ఆకలికి ఇబ్బంది పెట్టాను, అనవసరం కోరుకున్నాను, నా వృధులు నువ్వు ఉన్నావు, నువ్వేమో ఆపేసావు తినకుండా, ఇక నుంచి నేను బాధించను సారీ అని చెప్పి జానాబాయి చెప్తుందనమాట. అయ్యా నీకు త్వరగా అన్నం పెట్టి కూర్చో స్వామి అని చెప్పి చక్కగా ఆహారం వడ్డిస్తుంది అనమాట. సో ఇది బ్రహ్మాది దేవతలు కూడా ఈ అవకాశం లభించదు సాక్షాత్ కృష్ణుడికి ఆహారం పెట్టడం. అందుకే ఊరికి చెప్పలే, ఊరికి భగవద్గీతలో పత్రం ఫలం పుష్పం తోయం అని చెప్పేసి ప్రేమతో నివేసి తినేస్తానా, ఎందుకు తింటున్నాడు ఆయన? సో భగవంతుడు ప్రేమ కావాలి, ఆ ప్రేమ ఇప్పుడు కలుషితం అయిపోయింది. సో 5 సంవత్సరాల ఆడపిల్లకి స్వామివారి పాదాలు టచ్ చేస్తే ఇంత భక్తి వచ్చి ఇంత గురువు దొరికారు వెంటనే. సో మనం ఏం చేస్తాం మన ఇంటి దగ్గర? మనం అసలు దేని గురించి ఏడుస్తున్నాం? తాత్కాలికమైన సంబంధాలకి అంత ఆకర్షణలు అయిపోతున్నాం మనం. మీ ఒరిజినల్ ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది? మీ భక్తి ఎక్కడికి వెళ్ళిపోయింది? భక్తిని పక్కా సిస్టమేటిక్గా మీకు చెప్పకుండా చేశారు. అట్లీస్ట్ ప్రభుపాద శక్తి ఉంది కాబట్టి చక్కగా కూర్చొని ఆ కృష్ణుడికి ఇంకా రోజు దగ్గర అవుతున్నారు, కానీ దూరం అవడంలే. అందరూ దూరం అవుతూ మీరు దగ్గర అవుతున్నారు. మరి మీకెందుకు భగవంతుడు లాగుతున్నాడు తన వైపు? ఎందుకంటే మీరు ప్రభుపాద వారికి సేవ చేస్తున్నారు, ఇక్కడ నామదేవికి సేవ చేస్తున్నారు అనమాట. సో ఓకే, దట్స్ ఆల్. నాకెంత భక్తి వచ్చింది కారణము పాండురంగా నా గురువు నామదేవ్, ఆయన కీర్తనలు, ఆయన సర్వీస్ చేయడం వల్ల నాకు ఎంత భక్తి వచ్చింది. నాకు అలాంటి గురువు దొరకడం చాలా అదృష్టవంతురాలని. మళ్ళీ పాడుతుందనమాట, పాండురంగతో మాట్లాడుతుంది. దేవా ఈ దేహం గర్భవాస తరీచి పూజలే మాజు ఆశా పరిదేకారే పండారి. నామదేవు అలాంటి గురువు దొరికారు నాకు. ఓ దేవా, ఓ కృష్ణ, నా మనస్సులో ఒక కోరిక ఉన్నది, నీతో మాట్లాడాలనుంది, ఈ టైంలో విన్నవించుకుంటున్నా, నాకు ఓ కృష్ణ విట్టల నాకు తిరిగి జన్మనివ్వు. ఎటువంటి జన్మ కావాలంటే ఎప్పుడు కూడా ఈ పండరపురంలో నిన్ను చూస్తూ నామదేవ్ నా గురువింటిలో ఒక దాసిగానో, ఒక జంతువుగానో, ఒక పంది అయినా పర్లేదు, నా గురువుకి ఈ పండరపురంలో వచ్చే జన్మ కూడా ఇవ్వు, కానీ నా గురువుకి సేవ చేసుకోవాలి, అది తప్ప నేను ఏం అడగట్లేదు. ఇప్పుడు చెప్పండి, ఇంత భక్తి ఉంది కాబట్టి గురువు పట్ల ఆమె కృష్ణ వచ్చారు వాళ్ళ ఇంటికి. అదే గురువు మీకు ప్రభుపాద ఉన్నారు, ఎంత ఉంది మరి భక్తి? గురువు గురించి మనం ఏం చేస్తున్నాం? మీరు అడుగుతారా కృష్ణుడికి? అంతే, మనంతా మన గురించి అడుక్కుంటాం, కానీ గురువుకి సేవ చేయాలని అడిగారా? ఇవన్నీ అడగకంటే క్యారెక్టర్ మార్చకండి, దేవుడు కావాలి నీళ్ళు చేయాలంటే కుదరదు అనమాట.
అదే చెక్ చేసుకోండి. జానాబాయికి అంత శరణాగతి ఉంది తన గురువు పట్ల. మీకు ప్రభుపాద పట్ల ఎంత శరణాగతి ఉంది? నిజంగా ఆయన పుస్తకాలు చదవడానికే మీరు టైం ఇవ్వడం లేదు. మరి ఎంత ఉంది మీకు? ఇవన్నీ జరగకుండా ఇప్పుడు మేమున్నాము. మాయ కప్పిపడేసింది. గురువు పక్కన పెట్టి ఓన్లీ సంసారంలో ముంచిపడి ఆ సంసారమే బంధాలే నా బంధాలు, వాళ్ళే నా శాశ్వత అంశాలని బతికేస్తున్నాం. వాళ్ళు మీకు కావాలి. గురువు లేకపోతే ఎట్లాగా? ఇప్పుడు తర్వాత రోజు నుంచి జానాబాయిలో ఆ కవిత్వం రాయడం, ఆ కవిత్వం చెబుతుండదు అనమాట ప్రేమతో చెప్పినప్పుడు అక్కడ గర్భగుడిలో పాండురంగ విఠల కృష్ణుడు ఆయన కలంతో జ్ఞానాబాయి ఏమైతే రాసిందో కవిత్వాలన్నీ కూడా, ఇప్పుడు ఈ రాసిన కవిత్వము సాక్షాత్తు పాండురంగడే రాశారనమాట ఈ పాటలన్నీ. జానాబాయి జస్ట్ ప్రేమతో పాడిన ఆ శరణాగతి పాట, ఆ యొక్క కీర్తన గర్భగుడిలో పాండురంగ రాస్తుంటే, ఇక్కడ వీళ్ళు ఇంట్లో పాడుతుంటే ఈయన రాస్తున్నట్టు మనకెలా తెలిసిందంటే, జ్ఞానదేవ్ అనే ఒక మంచి భక్తుడు ఆ దర్శనంకి వెళ్ళేటప్పుడు, స్వామి ఏంటి ఏం రాసేస్తున్నావు అంటే, అక్కడ జానాబాయి నా భక్తురాలు నా కోసం కవిత్వం రాస్తుంది, ఆమె ఒంటరిగా కూర్చొని నా కోసం కవిత్వం రాస్తుంది. ఆ కవిత్వం ఏంటి చెప్పనా, చాలా పెద్దగా ఉంది, నేను రాస్తాను అనమాట. ఆ కవిత్వం జ్ఞానదేవి చూసాక చాలా ఆనందపడతాడు. వెంటనే జ్ఞానదేవ్ ఆ జానాబాయికి చెప్తారనమాట, మీరు రాసిన కీర్తనలు, మీరు పాడిన ఇంట్లో కీర్తనలు ఆ స్వామివారు అక్కడ గర్భూర్లో రాస్తున్నారు, నువ్వు ఇదే కదా కీర్తన పాడవు పొద్దున్న, అదే కీర్తన అక్కడ రాశారు, నువ్వు కీర్తన పాడినప్పుడు నాకెలా తెలుసు? జ్ఞానదేవ్ అంటాడనమాట, నాకు తెలీదు, స్వామివారు రాసి నేను చూశాను, ఇదే కదా కీర్తన పాడవు. అవునవును ఇదే పాడాను అంటే ఆమెకు అర్థమవుతుంది అనమాట, నేను పాడిన కీర్తనలు నువ్వు రాసుకుంటున్నావు స్వామి అని. ఎందుకోసం స్వామి కీర్తనలు రాస్తున్నారు? తన భక్తులు పాడిన, తనకు ఆమె నిరక్షరాస్త్రాలు, అక్షర ముక్కతులు, 5 సంవత్సరాల ఆడపిల్ల, వచ్చినప్పటి నుంచి పని మనిషిగా జాయిన్ అయిపోయింది ఇంట్లో. ఆమె ఏం చదువుకుంది? కానీ ఆమె ప్రేమ. ఆమె స్వామి ఏమంటుండు, ఈమె రాసిన కీర్తనలు రాబోయే రోజుల్లో నా భక్తులు చదువుకుంటారు, మరి ఎవరు మరి ఆమె వృధంలో ఉన్నది నేనే కాబట్టి నేనే రాయాలి, ఇంత మంచి కీర్తనలు మిస్ అయిపోతే ఎట్లా? దట్ ఈజ్ కాల్డ్ విఠల. మీరు స్టన్ అయిపోతారు నేను చదివినప్పుడు, నాయన భగవంతుడు అంటే ఈయన కృష్ణ ఏం చేస్తున్నారా? జానాబాయి పిలిచి, నామదేవి తల్లి, ఇదిగో జానా, నువ్వు 5 సంవత్సరాల ఆడపిల్లవి, నీ బాగానే ఉన్నావు, మరి రేపు పొద్దున మన ఇంటికి చాలామంది భక్తులు వస్తున్నారు, ఒక జొన్న పిండి ఉన్నది, అదంతా జొన్నలన్నీ కలిపి పిండిగా మార్చి విసిరి కొట్టు, దాన్ని విసిరంటే మంచి పిండిగా చేయాలి, ఇంకెవరు లేరు, అందరూ మేము బిజీగా నిద్రపోవాలి, సో నువ్వేం చేస్తావు అంటే రాత్రి అంతా ఉండి మొత్తం పిండి రెడీ చేసుకో, పొద్దున్న వాళ్ళందరి కోసం మనం మంచి పెద్ద ఫీస్ట్ రెడీ చేస్తాం పండగ రేపు మన ఇంట్లో కాబట్టి. అంటే జానాబాయి ఏం చేయాలి తెలియక అంత పెద్ద పిండి నా వల్ల అయితే, సరే అంత ఆమె ప్రేమతో పాండురంగా నేను నామమైన దిక్కు అని చెప్పి విట్టలని చెప్పేసి మొత్తం టకటకా చేస్తుంది. ఇంకా ఆమె వెలిసిపోతుంటుందండి. వెంటనే స్వామి పరిగెట్టొస్తారన్నమాట. అదేంటి 5 సంవత్సరాల ఆడపిల్ల, తను నమ్మింది కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు మాట ఇచ్చారు, వాళ్ళ నాన్న ఏమన్నాడు, నా కూతురిని కాపాడని చెప్పి, మరి ఈయనడు సరే నీ కూతురిని కాపాడుకుంటా. ఇప్పుడు ఏం చేస్తుంది, కూతురి చెయ్యిలన్నీ రెడ్ అయిపోతున్నాయి పని చేయలేక. స్వామివారు కాపాడుతాను మాట ఇచ్చాడు కాబట్టి స్వామి వెంటనే ఆ మాట ఇచ్చాడు కాబట్టి వెంటనే పరిగెట్టొచ్చి ఇంకా ఆమెకి హెల్ప్ చేస్తారనమాట స్వామి. ఈ విధంగా జానాబాయి ప్రేమతో స్వామి అంటాడు, స్వామి పరిగెట్టొచ్చి, జానా ఈరోజు నువ్వు ఎక్కువ పిండి చేయవలనే కదా, అందుకే నేను నీకు సహాయపడడానికి వచ్చాను, నాకు తిరగలు తిప్పాలని ఎంత ఇష్టము ఆయన స్వామి చాలా స్పీడ్గా చెప్పాడు. జానాబాయి అంటాడనమాట, స్వామి ఏమిటి పని, నాకేమీ ఎక్కువ కాలేదు పని, మిమ్మల్ని స్మరించుకుంటూ చేసిన పని ఏ పని నాకు కష్టం కలిగించదు. అబ్బా, ఎంత పెద్ద పైనైనా మిమ్మల్ని స్మరించుకుంటూ చేస్తే ఆ పని కష్టం కలిగించదు. మీ లైఫ్ మీరు ట్రై చేయండి, మీరు నామం సంకీర్తన చేయండి, హరే కృష్ణ మంత్రం చెప్పి పని చేసుకోండి, భగవంతుడు హెల్ప్ చేస్తారు. ఎందుకన్నా మీరు ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రం చెప్తారో ఆ మంత్రము కృష్ణుడు కాబట్టి ఆ పనిలో కృష్ణ హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా. మీరు ట్రై చేయకపోతే నేనేం చేయను, డూ ఇట్ ఇమీడియట్లీ 2 days onwards. జస్ట్ ప్రతి పనిలో తుడిచినప్పుడు, క్లీనింగ్ చేసినప్పుడు, వంట వండేటప్పుడు, కాయగూరలు కట్టించేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, షాపింగ్ చేసేటప్పుడు నిరంతరం నామస్మరణ, కీర్తనీయ సదాహరి, అది మీ క్యారెక్టర్లో మీరు అందరూ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసుకోవాలి మీ ఇంటికి వెళ్ళాక. అంత బాణం ఉంది. సోమవారం ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో నిద్రపోతాడు. ఎందుకంటే జానాబాయి మంచి కీర్తనలు పాడుతుంటుంది కాబట్టి. సోమవారం పిండి అంతా రుబ్బుతుంటాడు, ఆ పిండి మొత్తం ముఖం కంటేసి ఉంటుంది, మొత్తం చెమట్లు లైక్ దట్ అనమాట. ఓకే, ఆ నగలు డిస్టర్బ్ చేస్తున్న నగలు మొత్తం తీస్తాడు, ప్లెయిన్గా ఉంటాడు స్వామి అంతా. సో వెంటనే సోమవారం స్నానం చేసి వేడి నీళ్ళు పెడుతుంది జానాబాయి. సోమవారం స్నానం చేస్తారు, వాళ్ళ ఇంట్లో నిద్రపోతుంటారు. పొద్దున్నే మంగళారతి అని చెప్పేసి
జానాబాయి నగలు మర్చిపోయి జానాబాయి కప్పిన దుప్పటితో పరిగెట్టి గుడిలోకి వెళ్ళిపోతాడు. అండ్ ఈ పొద్దున్న పూజారులందరూ కూడా ఇలా ఓపెన్ చేసేసరికి జానాబాయి దుప్పటి ఉంటుంది. వాళ్ళు గమనిస్తారు జానాబాయి దుప్పటే. సో ఎవరైనా భగవంతుడి నగలు దొంగతనం చేస్తే అప్పుడు వాళ్ళకి వేసే శిక్ష ఏంటంటే సోల దండి. భగవంతుడి నగలు దొంగతనం చేస్తే వాళ్ళకి వేసే శిక్ష పేరు సోల దండి. ఈ సోల దండి వేస్తున్నట్టు అందరికీ ఊరంతా ప్రకటిస్తారు. జానాబాయి చాలా గొప్ప భక్తురాలు. ఓకే, ఆ ముందు రోజే ఆమె గొప్ప భక్తురాలు ఎలా తెలుస్తుందంటే ఆ ముందు రోజే ఆమె వేసుకున్న పేడ పిడకలు ఎవరో ఎత్తుకెళ్ళిపోతారన్నమాట. ఒక ముసలమ్మ ఆమె ఎంత ప్రేమతో పేడ పిడకలు వేసుకుంటారు తెలుసా? ఆ పేడ పిడకలు ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత మొత్తం నామదేవ్, జ్ఞానదేవ్, సోపాన్, ముక్తాబాయి వాళ్ళందరూ భక్తులందరూ పెద్ద పెద్ద భక్తులు వస్తారన్నమాట అక్కడికి. జానబాయి అంటారనమాట, నేను ఈ పేడ పిల్లకి అంతా వేసుకున్నా, స్వామివారికి నైవేద్యం కోసం తయారు చేసుకున్నాను, ఇవి ఒక ఈమె దొంగలాడేసింది అని ఒక పెద్ద పంచాయతీ అవుద్ది అనమాట. సరే జానాబాయి ఎందుకు చిన్న చిన్న పేడ పిడక కోసం ఏడుస్తున్నావు అంటే, లేదు నేను నిజంగా ఏడుస్తూనే చేశాను నా స్వామి గురించి, కాకపోతే అవి నా పేడ పిడకలు అని చెప్తే, ఆ పేడ పిడకలు చెవి దగ్గర పెడితే మీకు విట్టల సౌండ్ వస్తుంది, కలను చెక్ చేసుకోండి అయ్యా, నన్ను అవమానించకండి, నేను గొడవకు రాలేదు, ఆమె నేను గౌరవిస్తున్నాను, ఆ మంచి భక్తురాలే, కాకపోతే నా పేడ పిడకలు ఎత్తుకోవడం తప్పు కదా, ఆమెకేం అనకండి తప్పు చేస్తుందని, కాకపోతే నా పేడ పిడకలు నాకు కావాలి, నేను ప్రేమతో చేసుకున్నవి, ఏమమ్మా నీకు దండం పెడుతున్నాము, నీ మంచి పెద్ద భక్తురాల్లో ఉన్నావు, నీ అంత భక్తి నాకు లేదు కానీ నా పేడ పిడకలు నాకు ఇచ్చేయమ్మా అని చెప్తారనమాట. సో ఆ విధంగా అక్కడున్న భక్తులు ఊరు గ్రామస్తులందరూ నిజంగా డౌట్తో నిజంగా పేడ పిడక నుంచి విట్టల సౌండ్ రావడం ఏంటి, మొబైల్ నుంచి హరే కృష్ణ మంత్రం వస్తుంది, పేడ పిడకల నుంచి హరే సౌండ్ రావడం ఏంటి అని చెప్పి అందరూ చెవిదరి పెట్టుకుని విట్టల సౌండ్ వస్తుంది అనమాట. ఏదో మొబైల్ రింగ్ టోన్ మోగినట్టు విట్టల అన్నట్టు. సో పీపుల్ ఆర్ స్టన్నింగ్ అనమాట. ఆ రోజు నుంచి ఆమె కీర్తి మొత్తం పాకేస్తుంది అనమాట. ఆ రోజు రాత్రే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ నగలు ఎప్పుడైతే కీర్తి వచ్చిందో భగవంతుడు పరీక్ష పెడతాడు. మీరు రెడీగా ఉండాలి. మీకు భక్తి సేవలో మీ కీర్తులు వచ్చాయనుకోండి, నెక్స్ట్ పెద్ద అవమాన పరీక్ష ఉంటుంది. మీరందరూ రెడీగా ఉండాలా. మీరు తెలుసుకోవాలి, మీకు అవమానం వచ్చినప్పుడు మీ క్యారెక్టర్ ఎట్లా ఉండదు, మీరు అవమానం టైంలో మీరు ఎట్లా ఉన్నారు, మీరు భగవంతుని ఏదైనా అవమానం జరుగుతూ భగవంతుని విడిచిపెట్టేస్తారా, పట్టుకుంటారా? మీకు పెడితే అవమానం ఖచ్చితంగా విడిచిపెట్టేస్తాం, ఏడిస్తాం, కానీ భగవంతుని మర్చిపోతాం. అది మన క్యారెక్టర్ రైట్. ఇదంతా మారాలి. మీరు ఇవన్నీ మార్చకుండా భగవంతుడు మీకు కావాలంటే కుదరదు. ఏదైనా కొనేస్తారా డబ్బులు ఇచ్చి? నో, అన్లెస్ అవమానం వచ్చిన అమానేన కీర్తనీయ సదాహరి తృణాదపి సురీచేన త్వరవి సహిష్టిన. అవమానాన్ని సహించాలా, అది ఉందా మీ క్యారెక్టర్? అది వైష్ణవ లక్షణం. చైతన్య మహాప్రభు ఊరికే చెప్పలే, కంఠమాల వేసుకో ఆ యొక్క శ్లోకాన్ని అని చెప్పారా? అందుకే ఈమెకు అవమానం ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే కీర్తి పెరిగింది. నెక్స్ట్ పరీక్ష. ఏం పరీక్ష? సోదండ. ఎందుకంటే నగలు దొంగతనం చేశారు. నగలు ఆమె దొంగతనం చేయలేదు, ఆమెకు తెలుసు. ఇప్పుడు సోలదండ వేస్తారని చెప్పి ఆ ఊరు గ్రామస్తులు ఇక్కడి నుంచి చూడండి అమ్మా, లాస్ట్ 5 minutes దిస్ ఇస్ వైబ్రేషన్. సోలదండ వేస్తారని చెప్పి, అంటే అప్పటి వరకు ఎవరికి సోలదండ వేయాల చరిత్రలో ఆ ఊర్లో ఫస్ట్ టైం అనమాట, పండ్రాపురంలో. ఎందుకంటే అందరు భక్తురాలే. ఇప్పుడు ఈమె సోలదండ వేస్తారు. ఈమెకి చక్కగా ఆమెకి ఒక ఎర్ర చీర కడతారు, ఉల్లంతా పసుపు రాస్తారు. ఎక్కడైతే సోలదండ అంటే పెద్ద సోలదండ అంటే లేదమ్మా, ఒక పెద్ద బల్లిం ఉంటుందమ్మా. ఆ బల్లిం పైన ఒక పెద్ద తాడు కట్టేస్తారు. మనకి తాడు కట్టేసి మెల్లగా దించుతారన్నమాట. ఆ బల్లెము 2 పార్ట్లకి కట్ చేస్తుంది అనమాట. దాన్ని సోలదండ అంటారు. ఓకేనా? సో అక్కడ ఊరు గ్రామస్తులు ఎవరైతే శిక్షణ వేస్తారో ఆ యొక్క యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం పెద్ద సోలదండ రెడీ చేస్తారు. పెద్ద బల్లిం ఉంటుంది, ఇంత పెద్ద బల్లిం ఉంది, త్రిశూలం లెక్క, మొత్తం పసుపులు నిమ్మకాయలు అన్నీ పెట్టి ఉంటారు అనమాట. సో దాని చుట్టూ జనందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ డప్పులు కొడుతుంటారు అన్నమాట. ఎందుకంటే ఈ జనాలు తెలియదు అనమాట. జనాలకు ఏమనుకుంటుండ్రు, ఒక భగవంతుని నగలు దొంగతనం చేసిన ఆమెకి శిక్షలు పడుతున్నాయో, మా స్వామి నగలు దొంగతనం చేస్తావా, ఎంత ధైర్యం నీకు అని చెప్పి కొంతమంది మా స్వామి ఆమె మహాభక్తులయ్యా, ఆమె ఎందుకు నగలు దొంగతనం చేస్తుందని కొంతమంది సపోర్టు, కొంతమంది అక్కడ ఆ పెద్ద డప్పులు వాయిద్యాలు వేస్తున్న ఒక జాతరలో అవుతుందన్నమాట. బొమ్మలాగా అంటే ఎలాగంటే ఆమెకి ఈడ్చుకుని వస్తారన్నమాట. చక్కగా ఈడ్చుకుని వస్తారు. ఎర్ర చీర, ఒళ్ళంతా పసుపు, పెద్ద కుంగం పెట్టుకొని జడలుగా ఉంటుంది అనమాట. ఒక మామూలు ఎలాగంటే డిపెక్ట్ ఎలా చేస్తారంటే అట్లా చేస్తారు ఆమెకి. సో ఇంకా మరణానికి దగ్గర ఉన్నప్పుడు ఆ విధంగా అనమాట.
నవ్వు ఆమెకి ఈడ్చుకుని వస్తుంటారనమాట. ఇది సిచ్యువేషన్. ఓకే, ఆ రోజు మొత్తం ఊరు దండోరేస్తారు. జానబాయికి శిక్ష ఖరారు చేశారు. ఆమెకు స్నానం చేయించి మళ్ళీ ఎర్రటి వస్త్రం కడుతున్నారు. ఆ విధంగా ప్రజలందరూ ఏడుస్తున్నారు, అయ్యో భగవంతుడా పాండురంగా ఏం చేస్తుంది అని. కానీ జానాబాయికి ఆ చెమటలు పడుతున్నాయి, శరీరం బాగా వేడెక్కిపోతుంది, ఒళ్ళంతా చెమటలు, బట్టలు తడిసి ముద్దయిపోయాయి, ఆ ఎర్రచీరంతా, ఆ పసుపు అంతా కారిపోతుంది. అలాంటి సందర్భంలో ఆమె ఒకటి అన్నదనమాట, ఇది జాగ్రత్త వినండి. హే పాండురంగా, పండరి వచ్చి నువ్వు ఉన్నావనే ధైర్యంతో కన్న తల్లిదండ్రులు సైతము వాళ్ళు బతికుండగానే వాళ్ళు మరణించరని అన్నాను. నీ గురించే నువ్వెప్పుడు నాతో ఉండి నన్ను నీ రక్షణలో ఉంచుకుంటావని నాకు ఎన్నోసార్లు మాట ఇచ్చావు. ఆ మాట ఇంకా గుర్తుంది. ఈ శిక్ష అయినా నీ రక్షణే. నేను చేసిన తప్పేమిటి? ఎప్పుడూ నీ దర్శన భాగ్యంతో మైమరిచాను. నీపై కీర్తనలు రాసా. ఆ కీర్తనలు రాశానా అంటే చెప్పాను నేను చెప్పిన కీర్తనలు నువ్వు రాయడం అంటే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు, నా భక్తిని ఇష్టపడుతున్నావు. అప్పుడే అందుకే కదా నా కీర్తనలు నువ్వు రాసావు గర్భగుడిలో ఉండి. నీకు అన్నీ తెలుసు. ఈ శిక్షే నీ రక్షణ. నీపై కీర్తనలు చెప్పాను, నీకు భజించాను, నిన్ను పూజించాను. నీ గురించి అందరికీ తెలిసిన విషయాలు 10 మందికి చెప్పి నీ లీల, నీ గొప్పతనం, నీ కీర్తి, నీ అందం, నీ యొక్క లీలలు, సమస్త లీలను జనానికి నేను ప్రచారం చేశాను పగలంతా. ఏ రోజు నీ గురించి తక్కువ ఎవరితో సంభాషించలే, నీ గురించి తప్పు ఇప్పుడు చెప్పలే. నువ్వు గొప్పతనమే చెప్పాను. నా ఉచ్ఛ్వాస, నా నిశ్వాస, నీ నామ. నేను పనిచేస్తున్నప్పుడు ఒకరోజు నేను ఆవు పేడలు ఎత్తినప్పుడు, ఎవరు లేనప్పుడు నువ్వు వచ్చి పరిగెట్టి వచ్చి నా పైన ఆ బుట్ట పెట్టావు, ఆవు పేడ బుట్ట. తర్వాత ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు ఒకరోజు చిన్న ఆకలితో కళ్ళు తిరిగి పడిపోతే నువ్వు వచ్చి ఇల్లు క్లీన్ చేసావు, మొక్కలకు నీరు పెట్టావు. నేను చేసిన ప్రతి పనిలో కూడా నువ్వు భాగస్వామిగా మారి నాకు హెల్ప్ చేసావు. నీ నామం ఇప్పుడు మర్చిపోలే. ఒక భక్తుడికి ఏం చేసినా మొత్తం చేస్తూనే ఉన్నాను నీకోసం. నువ్వు కూడా నాకు అంత బాగా చూసుకున్నావు. నువ్వేం వదిలేదు కృష్ణ, నువ్వేం వదిలేదు, నువ్వు చూసుకున్నావు. బట్ మరి ఇంత శిక్ష వేయడం నీకు నచ్చితే వేసేసుకోండి, చంపే, నీ ఇష్టం, నేను రెడీ. ఏ విటలా ఎవరైనా తెలిసి తెలియని తప్పులు చేసినా వారిని మన్నిస్తావు, తెలిసినా తెలియకపోయినా మన్నిస్తావు. తెలిసి తప్పులు చేస్తేనే మన్నిస్తావు. నేనేం తప్పు చేయలేదు, మరి నేనేం చేశాను? నేను తప్పు చేశా. సరే, ఒకసారి నేనేం తప్పు చేస్తే దయచేసి తెలియజేస్తే వచ్చే జన్మలోనైనా బతికుంటే ఆ తప్పు చేయకుండా ఉంటా. మేబీ ఏం తప్పు చేస్తే నాకైతే తెలీదు. ఏదో నీ కాలు పట్టుకున్న తర్వాత నాకు శక్తి వచ్చింది, అప్పుడే భక్తి వచ్చింది. ఆ నీ కాలు పట్టుకున్న తర్వాత నుంచి ఒక తప్పు కూడా చేయలేదు. ఏం తప్పు చేస్తే నాకు క్షమించు, నాకు తెలియజే. అప్పుడు ఈ తప్పైనా నీ చేతారా పనులు చేయించుకున్నా, నువ్వు పని చేస్తున్నప్పుడు నువ్వు వద్దనక నీతో పని చేయించుకున్నా అది తప్ప అంటారా? సారీ, నెక్స్ట్ టైం నుంచి నువ్వు నా పనులు చేస్తున్నా నువ్వు రాకు ఇంకా, ఎందుకంటే తప్పు ఏమనిపిస్తుంది నాకు. నువ్వు పనులు చేయకు. ఇల్లు చిమ్మావు నువ్వు నాతో, నీకు ఇంకా చీపురు కట్టేవను, నేనే తుడుచుకుంటా, నువ్వు నా చీపురు కట్ట ఇంకా పట్టుకోకు, అది తప్పు అనుకుంటాను నేను. అంటే ఆయన చెప్పట్లేదు తప్పు అని. తప్పు అంటే తెలిసి నేను నెక్స్ట్ జన్మ సరి చేసుకుంటా. ఈ జన్మలో 6 ఇచ్చేస్తాను, 6 ఇస్తా కదా. సరే, ఏం తప్పులను చూస్తుంటుంది అనమాట. చీపురు కట్ట పట్టుకున్నావు, చెత్త కుప్పలు ఎత్తావు నాతో, రాత్రి అంతా రెక్కలు నొప్పులు వచ్చేలాగా పిండి రుబ్బావు నువ్వు. ఇక నుంచి నువ్వు నా పనిలో నువ్వు రాకు, నువ్వు నా పిండి రుబ్బకు, నా చెత్త ఎత్తకు, నా తొడకు, నేను చేసుకుంటా. కానీ నేను ఆనందంగా చేసి ఈనాడు అందరూ దొంగగా అందరూ దొంగ అంటున్నారు, నగలు ఎత్తుకుపోయాయని. ఆ రోజు నువ్వేమో అంత ఆనందంగా నాతో సర్వీస్ చేయించావు, నాతో మా ఇంటికి వచ్చి నువ్వే తిన్నావు, నిద్రపోయావు, నువ్వే నగలు పెట్టేశావు, నువ్వే నా దుప్పట తీసుకెళ్ళిపోయావు. ఇప్పుడు నేను దొంగ అని అంటారు, నేనేం తప్పు చేశాను? సో సరే, జరిగింది. ఇంకా నేను ఇంకా సరే మరణిస్తున్నాను చెప్పిన తర్వాత ఆమెకి గొలుసులు కట్టేసేసి పైనుంచి వదులుతారనమాట, మెల్లగా వదులుతారు. ఇదంతా ఒక్కటైతే ఆ ఊరు జనాలు ఏమంటారు చూడండి. ఆ ఊరు జనాలు ఏమంటారంటే, హే పాండురంగా, జానాబాయి మా పండపురం చేసుకున్నాక పూర్వజన సుకృతం వల్ల మాకు ఆ తల్లి లభించింది. ఆమె మాకు జ్ఞానోదయం చేసి మాలో భక్తి నింపింది. ఆమె రచించిన అభంగములు పాడుతుంటే అప్పుడు పుట్టిన పిల్లలు సైతం ఏడుపు మాని తల్లి పాలు వద్దని చల్లగా నిద్రపోతున్నారు.
ఊరు అందరూ జనాలు జపం చేస్తున్నారు. అందరూ నీ నామ సంకీర్తనలు, నీకు ప్రసాదం వండుతూ ఇంతమంది భక్తిలో మార్పొచ్చిందంటే అది జానాబాయి రచించిన కీర్తనలే కదా! మరలాంటి అమ్మాయిని మనం చంపిస్తుంటే చిన్న వయసులో, మరి మేము ఎలా బతికేది? మేము కూడా మరణిస్తాం. ఆమె మరణించిన మరుక్షణం మేము అందరం మరణించడానికి రెడీ అని చెప్పి ఆ ఊరు జనాలు ముందుకొస్తున్నారు మరణించడానికి. చివరికి దండేస్తున్నారు. ఎడ్ల బండి వచ్చింది. ఎడ్ల బండి పైన ఎత్తి అక్కడ దింపుతారనమాట ఆ శూలం పైన. సో, శరీరాన్ని 2 ముక్కలు కట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో, అందరూ ఏడ్చేస్తున్నారు. దే ఆర్ క్రయింగ్ అనమాట. కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఇంకా జానాబాయి లాంటి భక్తులు రక్షించకపోతే ఆయన దేవుడే కాదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఆవేశం తట్టుకోలేక. మరి అవమానం ఆభరణం కదా! మన హీరో అంటే అట్లాగే ఉంటాడు మరి. కృష్ణ అంటే ఆయన అవమానం ఉంటది. ఆభరణం కూడా ఉంటది. సో, వెంటనే పాండురంగా ఎక్కడున్నావా ఆయన కేకలు వేసి గట్టిగా పిలుస్తుంటారనమాట. వాళ్ళు ఊరు జనాలు విట్టలా విట్టలా ఎంత శక్తి ఉంటే అంత శక్తికి మించి పిలుస్తున్నారు. ఇదంతా రుక్మిణి చూస్తుందనమాట. సార్ ఏంటండి మనకి ఇవన్నీ ఏం చేయబోతుండ్రో మీరు? నేను వెళ్ళనా? స్వామి ఆపుతారనమాట. నువ్వు ఆగు. లేదండి జానాబాయి మీ ప్రియ భక్తురాలు చంపేస్తాను ఆమెకి. నువ్వు వెళ్ళనా? నువ్వు ఆగు. దిస్ ఇస్ సిచ్యువేషన్ స్వామి. సో అమృతస్తం అంటే భగవంతుడి చెయ్యి వస్తుందండి. ఆ విట్టల పాండురంగ నడుమే చెయ్యి తీస్తాడు. మీరు మన పండరపురం వెళ్ళేటప్పుడు ఆ చెయ్యిని చూడొచ్చు మనం. ఆ శరీరమే తాగుతాం. మనకి ఇంక అదిరిపోదు లైఫ్. సో ఆ శరీరం ఏమైందంటే ఆ చెయ్యి నుంచి వచ్చిన ఒక దివ్యమైన కాంతి మొత్తం చీకటైపోద్ది. ఓన్లీ ఆ దివ్య కాంతి ఆ శూలం మీదకి వెళ్ళాక ఆ మరణదండ శూలదండ ఒక మంచి పుష్పం చెట్టు కింద మారిపోద్ది అనమాట. సో ఊరి గ్రామస్తులందరూ ఆ శూలదండ చెట్టు కింద మారిపోయి చూడడం వల్ల ఎవరైతే శిక్షించారో వాళ్ళందరూ కూడా దే ఫీల్ వైబ్రేట్ అయిపోయి బోలో పుండరక వరదహరి విఠలకి జై, శ్రీ సంత గణాదేవ్ మహారాజ్కి జై, నామదేవ్ మహారాజ్కి జై జై అని చెప్పుకుంటూ వాళ్ళ గురువుని వేడుకుంటూ ఓ నామదేవ వాళ్ళ మధ్యలో గురువు కూడా ప్రే చేస్తారు. నామదేవ నేను ఉత్తమ శిష్యులకి పాండురంగం కాపాడట్లేదని చెప్పి నామదేవుని విట్టలందరూ తలుచుకుంటూ ఈ విధంగా ఊరు మొత్తం అంతా చూస్తారన్నమాట. ఈ జానాబాయి జరిగిన థింగ్ మన పండరపురం వెళ్ళినప్పుడు జానాబాయి ఆ యొక్క సమాధి అన్నీ ఉంటాయి, మనం చూడొచ్చు. సో ఈ విధంగా నామదేవ్ దగ్గరికి వస్తారు. వీళ్ళు చూస్తారు తన శిష్యురాలకి ఎంత అద్భుతమైన శిష్యురాలు దొరికిందని. తర్వాత జానాబాయి ఆ విధంగా కాపాడబడతారు. లాస్ట్ మూమెంట్లో జానాబాయి, నామదేవ్ వీళ్ళందరూ కలిసి ఒక సమాధిలోకి చేరుకుంటారు. లాస్ట్ మూమెంట్లో పాండురంగా అంటే జానాబాయి మంచి ఎంగగున్నప్పుడే, ఆమెకేం పెళ్లి కాదు, ఎంగగున్నప్పుడే నామదేవ్ కుటుంబ సభ్యురాలుగా కాబట్టి ఆ నామదేవ్ కుటుంబంతో పాటు జానాబాయి కూర్చొని స్వామివారి పుష్పాలు వెళ్ళి ఆ ప్లేస్ మొత్తం కప్పేస్తారు. మనం పండరపురం వెళ్ళేటప్పుడు ఆ నామదేవ్ మెట్లు ఉంటాయి అనమాట. ఆ మెట్ల కిందే ఈ చాలా భక్తులు ఉండే ప్లేస్ అనమాట. మీరు అక్కడికి వెళ్తే అమ్మా దయచేసి అర్థం చేసుకోండి. ఇన్ని రోజులు ప్రభుపాద రాకముందు మీలో ఏం మార్పులు జరగలే. అవే పూజలు, అవే వ్రతాలు, అదే క్యారెక్టర్, అదే సినిమాలు. బట్ గురువు వచ్చినప్పుడు మూఢభక్తి కాస్త మదనమోహన్ భక్తిగా మారి మీరు మదనమోహనుడికి, కృష్ణుడికి ఆకర్షణలైపోయి బయట ఆకర్షణ విడిచిపెట్టేస్తారు. సో దట్ ఈజ్ అ భక్తి అమ్మ. భక్తి ఎప్పుడు కూడా టాప్ మోస్ట్గా ఉంటుంది. సో మీకు అవమానాలు జరుగుతుంటాయి, భరించండి. మాకైతే బోల్డ్ జరిగినాయి, అవేం పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నాం. మా గురువు ఇంపార్టెంట్. జనాలు తిడతారని చెప్పి తిట్టుకొని నేనేం చేస్తాను, మా చంపుతారు, చంపుతారు, తిడితే వీ డోంట్ కేర్ అమ్మా. చంపితే శరీరం పోద్ది, తిడితే నా మనసు ఏం చెడిపోదు. ఎందుకంటే గురువు కోసం బతికిన వాళ్ళకి ఈ తిట్లు పెద్ద లెక్కేం కాదు. కాబట్టి మేము రెడీ, మాకు అవమానించుకోవచ్చు, మీరు కూడా రెడీగా ఉండండి. ఆ రెడీగా ఉన్నప్పుడే మీతో లీలలు జరుగుతాయి. చేంజ్ యువర్ క్యారెక్టర్, శరణగతి, కృష్ణ ఈజ్ దేర్. చెప్పాను కదా, ఈ లీల మీ లైఫ్ని మార్చి పడేస్తుంది. మీరు ఇదే అనుకున్నారు భక్తి అంటే కృష్ణుడు లీల అంటే. ఆ లీల అనేవి కరెక్ట్గా వినాలి. కరెక్ట్గా వింటేనే, ప్రభుపాద శక్తితో వింటేనే మనకి అర్థమవుతుంది. లేకపోతే కృష్ణుడు అర్థం కాదు మనకి. ఎన్నో లీలలు విన్నారు, బట్ ఈ లీల మీ లైఫ్లో స్పెషల్ కదండి. సో అదే అంటున్నా, కృష్ణుడు మీ నుంచి ఏం అడగట్లేదమ్మా. మీరు ప్రభుపాదకి సర్వీస్ చేయండి అమ్మా. ప్రభుపాద మంచి ప్లాన్తో ఉన్నారు. ప్రభుపాద ఏమన్నారంటే ప్రపంచం అంతా మార్చని అవసరం లేదు, 0.001% మారినా కూడా ప్రజలందరూ ఆనందంగా ఉంటారు. భక్తి అంటే అగరబత్తులు కాదు, ప్రజలందరూ ఆనందంగా ఉండాలి, మంచి అలవాట్లతో ఉండాలి, ఏం తప్పు చేస్తున్నారు, ఏది కరెక్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలి.